దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచు ఉన్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనం. మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందాలంటే దేవుని మాటలను విని వాటి చెప్పు నడుచుకోవాలి. దేవుడు మనకి భారమైనటువంటి ఏమి కూడా అప్పగించలేదు. ఆయన కార్యాలు ఎంతో తేలికైనవి. ఆయన చెప్పారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కార్యములు భారమైనవి కాదంటున్నారు ఆయన. కాబట్టి విశ్రాంతిని మనం పొందాలంటే ఆయన చెప్పినట్లు మనం నడుచుకున్నప్పుడు మనకు మేలు కలిగి అభివృద్ధి పొందుతాం. భూమి మీద విస్తరింపబడతాం, మేలులతో నింపబడతాం, ఆశీర్వాదాలతో నింపబడతాం. వాటిని మనం విని వాటి ప్రకారంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటావో అప్పుడే నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని చూడగలుగుతావు. దేవుని మహిమ నీకు తెలియనంత సేపు కూడా చాలా సమస్యలు వెంటాడుతుంటాయి, మనశ్శాంతి ఉండదు, ఏం చేయాలో తోచదు. కానీ నీవెప్పుడైతే నీ చింత యావత్తు దేవుని మీద వేసుకొని ఆయన మాటను బట్టి నీవు జీవించాలని కోరుకుంటావు, వెంటనే నీ జీవితానికి గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. నయోమి బెత్లెహేములో శ్రమ వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. భర్తను తన 2 కుమారులను పోగొట్టుకుంది. అయితే మరి బెత్లెహేములో సమస్తము సమృద్ధిగా ఉన్నదని తెలుసుకొని మోయాబు నుంచి బెత్లెహేము రావడానికి తన మనస్సును నిలబెట్టుకున్నప్పుడు తనతో పాటు కోడళ్ళు 2 వచ్చారు. కానీ వార్ప వెనక్కి వెళ్ళిపోయింది. రూతు తను హత్తుకుంది. నిజంగా ఎంత అద్భుతమో. మరి ఎప్పుడైతే తన యొక్క మనసులో పశ్చాత్తాపడి నయోమి దేవుణ్ణి వేడుకుందో అప్పుడు దేవుడు ఆమెకు ఒక తోడిచ్చి రూతునిచ్చి ఆ యొక్క బెత్లెహేము దేశములో రూతు ద్వారా నయోమికి గొప్ప ఆనందం, ఆశీర్వాదం ఇచ్చారు. మోడిపారిపోయిన జీవితాన్ని సిగిరింపజేసే దేవుడు. నమ్ముచున్న ప్రియ సహోదరి సహోదర, ఆయన మాట ప్రకారంగా నడుచుకో. సాతానికి చోటివ్వకు, పాపానికి చోటివ్వకు. నీవెప్పుడైతే నీ పాప పంకిలమైన రోత బ్రతుకు నుంచి విడుదల పొందుతావో అప్పుడే నీ దేవుడిని కుడి చేపట్టుకుని నడిపించి అంచెలంచెలుగా హెచ్చించి అభివృద్ధి పొందేస్తారు. అన్ని విషయాల్లో ఆదుకునే దేవుడు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభా, నీ మాట ప్రకారంగా ఎవరు జీవిస్తారో వారు అభివృద్ధి పొందుతారు, ఆశీర్వదింపబడతారని మాట ఇచ్చిన దేవా, నీకే కోట్లాది స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసురాలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మేమేమై ఉన్నా నీ దయ ప్రభా. అయ్యా, ఉత్తముడని రుచి చూసి తెలుసుకునేవారు ధన్యులు అంటున్నావు. అయ్యా, నేను రుచి చూచుటకు ప్రతి బిడ్డకు మీరు నేర్పించండి. మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.